శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 18వ తేదీ ఏప్రిల్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి కొన్ని రకాల పరీక్షలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇవి మూడు కూడా చాలా చాలా చెప్పదగినటువంటి విషయాలు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మరి ఏలినాటి శని ప్రారంభమయ్యింది మేషరాశి వారికి. శని గారికి తైలాభిషేకం చేసుకోవాలి, శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, హనుమాన్ చాలీసా కూడా పఠించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. స్త్రీల వల్ల చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి, స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నింట్లలోనూ మీరు చాలా మంచిగా చాలా బాగా చేస్తారు అనిపించుకుంటారు. మీరు విలువైన ఆభరణాలు కొంటారు, భద్రపరుచుకుంటారు. ఏదైనా వ్యసనాల జోలికి వెళ్ళకండి. ఎవరికైనా ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నట్టయితే ఆ హ్యాబిట్స్ లోనే డీప్గా వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అది వెళ్లకుండా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, సంతానం చాలా బాగున్నారు. అలాగే మిగతా అన్ని విషయాలలోనూ ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా అలాంటి వాటిట్లలో అస్సలు మీరు ముందరికి వెళ్ళొద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇతరత్ర లాభాల విషయంలో కూడా మనకి ఏదైనా లాభాలు రావాలి, పెట్టుబడులు పెడదామా అనుకున్నట్టయినా, షేర్స్ కొందామా అనుకున్నా, ఇంకా వేరే ఏదైనా షేర్ మార్కెట్ కాకుండా బెట్టింగ్లు అలాంటివే వెళ్దామా అనుకున్నా, ఇవి ఏవి కూడా మీకు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహచారాన్ని బట్టి ఏ అనుకూలతలు లేవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో దానితో తృప్తిగా ఉందని తప్ప మనం ఇలాంటి లాటరీల విషయానికి వాటి జోలికి మనము పోవద్దు అనేటటువంటి నిర్ణయం తీసుకుంటారు. అలా తీసుకోవడమే చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టగ్రహ ఆరాధన చెయ్యండి, నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి. మరింతగా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది, అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. లాభస్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం కానీ, రాశిలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కానీ, తృతీయంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం కానీ, అసలు చాలా వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్న కష్టం అంతా కూడా ఇప్పుడు ఒక రాశిగా పోగు చేసుకొని శుభ ఫలితాలు అందుకుంటారు. ఊహించని విధంగా ధన లాభాలు అందుకుంటారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, జీవితంలో ఒక మెట్టు పైకి ఎదిగారు అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళ కృషి ఫలిస్తుంది, వీళ్ళ సంపదలు ఫలిస్తాయి, వీళ్ళ యొక్క సంతానము చాలా బాగుంటారు, ఆధ్యాత్మిక వృద్ధి చాలా బాగుంటుంది. ఎన్ని విధాలుగా వీరు పైకి రావాల్సి ఉందో అన్ని రకాలుగాను పైకి వస్తున్నారు. అటువంటి అదృష్టవంతమైన కాలం ఉంది. మాట చాలా చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఆత్మసంతృప్తి బాగుంటుంది. ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారు అని చెప్పి తెలియచేయచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొత్తగా పెట్టుబడులు పెట్టండి, అనుకూలించే కాలం. వివాహాది శుభకార్యాలు కుదుర్చుకోవాల్సినటువంటి కాలం వివాహం కాని యువతి యువకులకి. అలాగే మీరు కోరుకున్న జీవితంలో కోరుకున్నట్టుగా అభివృద్ధితో ఉంటారు. అన్ని విషయాలలోనూ మీకు కాస్త మంచి పురోగమనం కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగిన సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత శోభాయమానంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిత్య పూజ చేసుకోండి, మరింత ప్రశాంతతగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి కొంచెం ఊపిరి పీల్చుకునేటటువంటి సమయం వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తోంది. ఇక రాశిలోకి గురువు గారు రావడం ఆలస్యం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, లాభస్థానంలో రవి ఉన్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితులే. ముఖ్యంగా
రవి బాగున్నారు, చంద్రుడు బాగున్నారు అంటే ఇంకా అసలు ఈ ప్రకృతి అంతా వీళ్ళకి సహకరించినట్టే లెక్క. అనుకూలమైనటువంటి వాతావరణం అన్నమాట. ప్రకృతి అంటే ఏదో గాలి వేయడము, ఎండ కాయడము ఇవి కాదు. అసలు వీళ్ళకి కాలం కలిసొచ్చింది అని చెప్తాం కదా! అలాంటి కాలం అన్నమాట రవిచంద్రులు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంటుంది. వ్యాపార జీవితంలో సంతృప్తి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా చాలా బావుంటుంది. అలాగే సంతాన విషయంలో చాలా బావుంటుంది. మాతృవర్గ రీత్యా ఇంకా అంత పూర్తి అనుకూలతలు రాబోవడం లేదు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ వారు పరోక్షంగా వీరికి చాలా సహాయం చేస్తారు. అలాంటి సహాయ సహకారాలు అన్నదమ్ముల ద్వారా అందుతాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతున్న వారికి ఇప్పుడు చక్కగా కుదిరిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానము చాలా బాగుంది, షష్ఠ స్థానము చాలా బాగుంది, లాభస్థానము బాగుంది, అష్టమ స్థానము బాగుంది. 4 గ్రహాల యొక్క సంచార విశేషం చేత వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా చాలా వరకు ఉండబోతున్నాయి. అష్టమ శని దోషం వెళ్ళిపోయిన కారణం చేత ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే దైవ కార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు, ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ఊహించని విధంగా ధనము వస్తుంది. చాలా సంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉంటారు మీరు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యాసంగాలు చేయడము, వ్యాపకాలు చేయడము, వ్యవహారాలు చేయడము ఇలాంటివి చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకుల వల్ల లబ్ధి కనిపిస్తోంది. అలాగే ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఇక వైవాహిక జీవితం కూడా చాలా బాగుండేటట్టుగా ఉంది. ఏదైనా తలనొప్పి లాంటివి చిన్నవే, అది తలనొప్పి అంటే తలనొప్పి కాదు, పూర్తిగా అనారోగ్యం అంటే అనారోగ్యము కాదు, ఎదుటి వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. మనకి ఏంటి తలనొప్పి అంటాం కదా మాటకి, అలాంటి తలనొప్పులు ఉండేటటువంటి అవకాశం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యోగా చేయండి. యోగా చేసినందువల్ల మానసికమైనటువంటి దృఢత్వం బాగా ఉంటుంది. అలాగే మెదడు కూడా చాలా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది రెండూ కూడా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ సమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రమే బాగున్న కారణం చేత మిగతా 8 గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు మీరు ఏం చేసినా కూడా అది అంత సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్పడానికి రావట్లేదు. గ్రహాలు మనకి సత్ఫలితాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండడానికి వాటికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియచేస్తూ ఉంటాను. ఇక్కడ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వ్యయ స్థానంలోనే మీకు కుజుడు ఉన్నారు. ఈ కుజుని యొక్క స్థితి నీచలో ఉన్నది. అంటే వాహనాల విషయంలో గాని, ప్రయాణాల విషయంలో గాని, ఫ్యాక్టరీలలో వర్క్ చేసే వారి విషయంలో గాని, లేదా ఈ యంత్రాలు, యంత్ర పరికరాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యాపార వ్యవహార ఉద్యోగాలు చేసేవారికి గాని చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అలాగే ఉంది. భూమిని నమ్మి చేసేవారు కూడా అంత సంతృప్తిగా లేరు. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అష్టమ దోషం శనిగారికి ఇది కూడా కనిపిస్తూ ఉన్నది. మీరు శనిగారి సంచారానికి గాను ఆ నివారణకి తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేయండి. ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. 4 నెలలకు ఒకసారి చొప్పున ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల యొక్క మందలింపులు మీకు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దీని నుంచి తప్పించుకోవాలి అంటే యోగా చేయండి, మౌనాన్ని ఆశ్రయించండి. ఇవి రెండు కూడా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్తున్నాను. ఇక వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి. ఎవరిదైనా రికమెండేషన్ తీసుకుని మన పనులు కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళవి కూడా మీకు ఆలస్యంగానే అపాయింట్మెంట్స్ దొరకడం కానీ, లేకపోతే రికమెండేషన్ చేయడం కొరకు కొద్ది రోజులు ఆలస్యంగా
తర్వాత మేము కొద్ది రోజుల తర్వాత సమయం ఇస్తామని చెప్పడం కానీ, ఇలా ఏ కారణం వల్లైనా ఆలస్యం అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సింహరాశి వారు ప్రతి అంశంలోనూ అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షలు కలుగుతున్నాయా అనిపిస్తోంది. సప్తమ స్థానము చాలా ఇబ్బందికరంగా ఉంది. శని, రాహువు, శుక్రాచార్యుల వారు, నీచలో ఉన్న బుధుడు, అంటే 4 గ్రహాల యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉంటూ ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ అనుకూల ఫలితాలు అయితే ఏవీ కలగబోవడం లేదు. లాభస్థానంలో కుజుడు బాగున్నారు, నవమ స్థానంలో గురువు గారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్ల చాలా అధికమైన లాభాలు ఉంటాయా అంటే 100% ఉంటాయి. మిగతా ఏ గ్రహాల వల్లన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పగలను. కానీ గురువు గారు ఇచ్చే ఫలితం మటుకు నవమ స్థానంలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్న కారణంగానే ఎన్ని పరీక్షలు పెడుతున్నా మిగతా గ్రహాలన్నీ వాటిని తట్టుకొని మీరు సజావుగా ఉండగలుగుతున్నారు అంటే ఇందులో అతిశయోక్తి లేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంతగా మీకు మనశ్శాంతి అనిపించట్లేదు. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కొంచెం ఫలితాలు ఇవ్వవలసి ఉన్నది అని చెప్పొచ్చు. నవమ స్థానంలోని గురువుగారు ఇచ్చేటటువంటి బలం ఇంత అంతా కాదు. అలాగే లాభస్థానంలో కుజగ్రహ సంచారం కూడా చాలా చాలా బాగున్న కారణం చేత ఇక్కడ సంతాన పరంగాను బాగుంది. సంతాన స్థానం మీద కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత, గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కూడా మీకు సంతాన విషయంలో కొంచెం సంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఏదైనా ఊహించని విధంగా లాభాలు ఉన్నాయా, విజయాలు ఉన్నాయా అనుకుంటే అవి కూడా మీకు కొంచెం దగ్గరలో ఉన్నాయా, దూరంలో ఉన్నాయా అనిపించేటట్టుగా ఉంటాయి. అయితే మీకు దగ్గరలోనే ఉన్నాయి. గురువు గారి యొక్క బలము నవమ స్థానంలో వారు ఇచ్చేటటువంటి మంచి అదృష్టవంతమైన కాలం అని చెప్పాలి. ఇచ్చేది ఏదైనా కానీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఇప్పుడు పండుతూ ఉంటుంది. నవమ స్థానంలో గురు సంచారం. అప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ప్రశాంతంగా ఉండండి, మరింత అభివృద్ధి మీకు కనిపిస్తుంది. దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఇది మానసిక ఉల్లాసానికి కారణం అవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టం వెన్నంటి ఉన్నది అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకోవచ్చు. గ్రహస్థితులు అంత చక్కగా ఈ షష్ఠ స్థానంలోనే 3 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చు. అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అయితే వీటి వల్ల అదృష్టం పొంచి ఉంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అలాగే ఈ గ్రహాల వల్ల మీకు ఇప్పటి వరకు లేనటువంటి అదృష్టం కలుగుతోంది. ఇది చెప్పదగ్గ సూచన. ఈ శని గారి యొక్క స్థితి కానీ, రాహువు యొక్క స్థితి కానీ, బుధుని యొక్క స్థితి కానీ ఈ షష్ఠ స్థానంలో మంచిగా సంచారం చేస్తూ ఉన్న కారణం చేత మీకు వీలైనన్ని విజయావకాశాలు కలుగుతున్నాయి. ఎంత చక్కగా ఈ ప్రతిభ రాణిస్తోంది అంటే మీరు ఏ పని ప్రారంభించినా కూడా అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శత్రువుల సంఖ్య తగ్గుతోంది, మిత్రుల సంఖ్య పెరుగుతోంది. మిత్రులు ఇచ్చేటటువంటి సహాయ సహకారాలు చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి స్థాయిలో ఉంటాయి. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది అనే చెప్పాలి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ రీత్యా మీరు ఏదైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైనా కానీ మీరు కొలిమిల దగ్గర పని చేసుకున్నా, లేదా గనులలో పనిచేస్తున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పనిచేస్తున్నా, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నా, లేదా వ్యవసాయదారులైనా, ఇప్పుడు నేను చెప్పిన ఈ డివిజన్స్లో ఎవరైనా సరే ఇప్పుడు చెప్పినటువంటి వ్యాపార, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు దేనిలో పనిచేస్తున్నా కానీ మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చేపట్టిన ప్రతి పని విజయంలోకి వెళ్తోంది అంటే ఇంతకన్నా ఇంక ఏమీ అక్కర్లేదు. ఏ మనిషికైనా మనం అనుకున్న సక్సెస్ సాధిస్తున్నాము అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది.
నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. నిజానికి పంచమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. దాని ఎఫెక్ట్ ఇంకా 2 నెలలు ఉంటుంది. అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడింది. దాని యొక్క ప్రభావం కూడా ఇంకా 2 నెలలు ఉంటుంది. కానీ మరి ఈ దుష్ప్రభావాలు వృశ్చిక రాశిని వారిని ఏమీ అంత ఇబ్బంది పెట్టబోవడం లేదు అంటే దాని అర్థం ఇక్కడ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణమే. ఇలా దృష్టి ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన గురుబలం అన్నమాట ఇది. దీనివల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క స్థితి కూడా ఊహించని విధంగా లాభాలను ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి విషయాలుగా తెలియచెప్పచ్చు. రాజకీయ నాయకులకి బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ లో ఉండి వృత్తి వ్యాపార వ్యవహారాలు నిర్వహించే వారందరికీ బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. వీరు ఎవరివైనా కానీ పనులు మీద వేసుకుని ఇది నా బాధ్యత అనుకుని చేస్తున్నారంటే దానిలో చాలా సంతృప్తికరమైనటువంటి ప్రోగ్రెస్ని ఇవ్వగలుగుతారు. అలాగే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. దైవ కార్యాలలో నిమగ్నం అయిపోతారు. మాతృవర్గ రీత్యా ఇంకా అంత అనుకూలమైన ఫలితాలు కలగబోవడం లేదు. అలాగే పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. ఇంకా ఎక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపడి ఏదో ఒకట్లే మంచి టైం అన్నారు కదా కుదిర్చేసుకుందాం అని కుదుర్చుకోకండి. మీకు అనువైనటువంటి సంబంధం వస్తుంది. అనుకూలమైన కాలంలోనే వస్తుంది. ఎంతో సంతృప్తికర జీవితంతో ఉంటారు. వైవాహిక జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. విద్యార్థులు మటుకు మీ కృషిని ఇంకా బాగా పెంచవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత విద్య చదివే వారి విషయంలో కొంచెం శారీరక శ్రమ ఉండబోతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింత మంచి ఫలితాలు పొందండి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. శ్రమ అనుకోకుండా మీ కృషిని మీరు చెయ్యండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అద్భుతమైన కాలం నడుస్తుంది. రాశిలోనే చంద్రగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో బుధ శుక్రుల వల్ల సంచారము, అలాగే దశమంలో కేతువు యొక్క స్థితి కూడా బాగున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 4 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే వీరికి వచ్చిన సమస్యల్లా ఏమిటి అంటే అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ అర్ధాష్టమంలో అంటే ఈ చతుర్థ స్థానంలో శని గారి యొక్క సంచారం ఉండడం వల్ల మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గరీత్యా బంధువులకి చిన్నపాటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి. సంతానం గురించి అంతగా దిగులు పడకండి, సంతానం బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ సంతాన అధిపతి కుజుడు నీచలో ఉన్నారు అష్టమంలో. అలాగే నవమాధిపతి రవి గారు పంచమంలో ఉచ్చలో ఉన్నారు. కాబట్టి సంతానం గురించిన మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. భార్యాభర్తల ఆదరణ బాగుంది. స్నేహితులు చాలా చాలా బాగున్నారు. అలాగే ఏదైనా అపవాదు మీకు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో సమిష్టి కృషి ద్వారా మీరు అనేక విధాల ఇంకా ఇంకా ఎత్తులకి ఎదగగలుగుతారు. మీరు ఇప్పుడు ఉన్న స్థాయి కన్నా కూడా పై స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. విదేశీ యానాలు చేయాలి అనుకునే వారికి అనుకూలమైన సమయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కొంత అదృష్టవంతమైన కాలం నడుస్తుంది. కొన్ని రకాల పరిహారాలు చేసుకోవలసినటువంటి గ్రహస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తృతీయ స్థానంలో రాహు గాని బుధుడు గాని అలాగే శని గారు గాని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫలితాలు మునుపెన్నడూ లేని విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. మొన్నటి వరకు ఏలినాటి శని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి పరిహారం గురువు గారి యొక్క బలం ఉండడం ద్వారా
చాలా చక్కగా మీకు ఫలితం వనగూరింది. ఇప్పుడు శనిగారి బలం పెరిగింది. అంటే శనిగారి బలం ఉంది, రాహు బలం ఉంది, గురు బలం ఉంది. ఇంకా అసలు 3 ప్రధాన గ్రహాలు, పెద్ద గ్రహాల బలాలు ఉన్నాయి అంటే ఇంకా అసలు ఇది మామూలు విషయం కాదు. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఏ పని చేపట్టినా నిర్విఘ్నంగా అయిపోతుంది. అనేక రకాలుగా శుభవార్త శ్రవణాలుంటాయి. బంధువర్గ ఆదరణ ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి దృఢ సంకల్పాలు బాగా పెట్టుకుంటారు. సంకల్ప బలం బాగా పెరుగుతుంది. మీకు ఏదైతే అనుకూలమైనటువంటి స్నేహితులు ఉన్నారో వాళ్ళు మీకు ఇంకా ఇంకా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తారు. ఒక పని పట్టుకున్నారు అంటే ఆ పనిలో విజయం అన్నట్టే ఉంది. అంత బావుంది. ఇక సంతాన పరంగా అయితే ఎదురు చూడవలసిన అవసరమే లేదు. మీకు చాలా చాలా సంతృప్తికరమైనటువంటి సంతానం ఉంటారు. అది చిన్న పిల్లలైనట్టయితే అభివృద్ధి బావుంటుంది, విద్య బావుంటుంది, ఆరోగ్యం బావుంటుంది. అలాగే పెద్ద పిల్లలైనట్టయితే వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా చాలా బావుంటుంది. ఏ రకంగా చూసినా కూడా సంతానం చాలా చాలా బావున్నారు. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితుల మధ్య మిగతా గ్రహాలు ఏవైనా అననుకూలంగా ఉన్నా కూడా వాటికి మీరు ఒక్కసారి ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, సరిపోతుంది. ఏ రూపకంగా అయినా చూడండి, చాలా బావుంటుంది. అయితే కించిత్ మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ మానసిక వేదనని తీసివేయడానికి యోగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితం గాని, వ్యాపార జీవితం గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయం గాని, రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు గాని, లేదా వారికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు గాని ఏవైనా సరే మీరు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా పరీక్షలతో కూడినటువంటి కాలమే ఉంటూ ఉన్నప్పటికీ వీరికి లాభస్థానంలో చంద్రుడి వల్ల గాని, తృతీయ స్థానంలో రవి గారి వల్ల గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల గాని, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల వల్ల గాని, అంటే 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక పరీక్షలు ఉన్నాయి అంటే మరి శనిగారి పరిస్థితి గాని, రాహు పరిస్థితి గాని, గురుగారి పరిస్థితి గాని, కేతు పరిస్థితి గాని లేని కారణం చేత ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము కూడా అసలు ఏమాత్రము బాగలేదు. కానీ మిగతా 5 గ్రహాల పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత ఈ పరీక్షలన్నింటినీ కూడా తట్టుకొని కుంభరాశి వారు సత్ఫలితాలు అందుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ధనము ఏదైనా పెట్టుబడి పెట్టినట్టయితే ఆ పెట్టుబడులు రాణిస్తాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి కష్టం అనేది మీకు తెలుస్తుంది. ఇది మనకి ఎందుకు సహాయ సహకారాలు ఏమి అందించడం లేదు, మనకి ఈ రకమైనటువంటి అదృష్టం లేదా అని మీరు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అర్ధాష్టమంలో గురువు గారి సంచారం వల్ల మీకు అంతగా అనుకూలతలు ఉండవు అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ ఊహించని విధంగా లాభాలు వచ్చేది కానీ ఇవన్నీ కూడా మీకు ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే 4 ప్రధాన గ్రహాల వ్యతిరేకత ఉంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. వాటన్నిటినీ మీరు చక్కగా సమర్థవంతంగా దాటవేయగలుగుతారు. వాటిని దాటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. అలాగే శివుని యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మనశ్శాంతి ఉంటుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ప్రతిరోజు చెప్తూ ఉన్నాను, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి, వాక్కు రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబం విషయంలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎక్కువగా ఆశించకూడదు. మాతృవర్గ రీత్యా కూడా కొంత నిర్వీర్యత జరిగేటటువంటి పరిస్థితి,
అంటే తల్లి గారికి అంతగా శారీరకమైనటువంటి బలము లేకపోవడం గాని, మాతృవర్గరీత్యా ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు కలగడం గాని, లేదా ఏదైనా అనారోగ్యానికి గురవ్వడం గాని వారు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు వారికి చేయూతనివ్వాల్సిన పరిస్థితి. మీ మాతృవర్గానికి సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అనుకూలతలు అసలు ఏమాత్రం కనబడబోవడం లేదు. ఇక్కడ మీన రాశిలోనే ఉన్నటువంటి శని రాహువుల ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత అన్యోన్యత అనేది చాలా తగ్గిపోతోంది. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అంతంత మాత్రపు అనుబంధాలే ఉంటాయి. వ్యాపారాలు కూడా సరిగా జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. తిరిగి ఏదైనా ఇంకా పెట్టుబడులు పెంచుదామా అనుకున్నా కూడా, పెట్టుబడులు పెంచినా కూడా వ్యాపారం ఉండదేమో అనేటటువంటి సందేహం కనిపిస్తూ ఉన్నది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలసి వస్తుంది. వీరు ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోవడం వల్ల చాలా వరకు శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా అంతగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక ఉద్యోగ రీత్యా కొంచెం ఒక రవ్వ వెసులుబాటు అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా గ్రహస్థితులు పూర్తిగా మారేంత వరకు మీన రాశి వారికి కొంత అస్థిమితమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్న కారణం చేత శని గారికి 4 నెలలకు గాని 5 నెలలకు గాని ఒక్కసారి చొప్పున తైలాభిషేకం చేయించుకోండి. కొంతవరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.